ఈవీఎంల మీద మేము ఎవరినైతే పంపిస్తామో అతను వద్దంటున్నారు, అతని ద్వారా వినాలని మేము కోరుతున్నాం. క్రిమినల్ కేసులు ఉండడం వల్ల చాలా మందిని విన్నారు. మీరు 31 కేసు క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళు కాకితో కబురు చేస్తే మీరు యాక్షన్ తీసుకున్నారు. క్రిమినల్ కేసుకున్న అతను ఎన్నోసార్లు మీకు ఎదురై మాట్లాడినాడు, మీకు డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చారు. అతని మీద మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు అతని కంప్లైంట్స్ మీద ఇతన్ని ఎందుకు వినరు? ఇతని మీద ఒక్క కేసు ఉన్నది. ఈజ్ వెల్ వర్స్డ్ విత్ దట్ కేస్, ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ కేస్. వినటానికి ఏముంది? ముద్దాయి చెప్పినా కూడా వినవలసిన బాధ్యత మీ మీద ఉంది. విజయసాయి రెడ్డి 31 కేసు ఉన్నవాడిని మీరు వింటున్నారు కదా, ఇతను ఎందుకు వినరు? ఈజ్ నాట్ ఎ కాన్విక్ట్, ఇతనికేం శిక్ష పడలేదు. ముద్దాయి వాళ్ళ ముద్దాయిలు కాదా? జగన్మోహన్ రెడ్డి ముద్దాయి కాదా? విజయసాయి రెడ్డి ముద్దాయి కాదా? వీళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? మీరు ముద్దాయిలు, మిమ్మల్ని చూడను, మీ ముఖం కూడా చూడను, మీ ముఖం మాకు చూపించకండి అన్నారు కదా. అతనికి తేడా ఏంటి? 31 కేసుల్లో ముద్దాయికి, 1 కేసులో ముద్దాయికి ఏమిటి డిఫరెన్స్? ఎందుకు చూడలేదు మీరు? అతన్నే వినాలి. అతను ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, సాక్ష్యాలతో సహా నిరూపించే శక్తి అతనికి ఉంది. ఇప్పటికైనా వినాలి, మీరు కూడా చెప్పాలి వినమని. తప్పైంది ముద్దాయి అయితే తెలివితేటలున్నాయి అతనికి. ఈజ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, ఈజ్ అ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, ఈజ్ వెల్ వర్స్డ్ విత్ ఈవీఎంస్. యూ హ్యావ్ టు హియర్ హిమ్. ఎనీ అదర్ క్వశ్చన్? అతని ద్వారా వినాలి, మా పట్టుదల అదే. అతన్నే వినాలి. ఎందుకు వినరు అతను? వైఆర్ ఐసోలేటింగ్ హిమ్. విజయసాయి రెడ్డి కంప్లైంట్ ఇస్తే తీసుకోమని ఎందుకు చెప్పలేదు మీరు? జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే తీసుకోమని ఎందుకు చెప్పలేదు మీరు? ఇతనిదే వినాలి, అతని ద్వారా సమస్య పరిష్కారం అవ్వాలి. అతన్ని ఎందుకు ఐసోలేట్ చేస్తున్నారు? ఏంటి మీ తప్పిదం? ఎందుకు ఇతన్ని మీరు దోషిగా చూపించాలనుకుంటారు? ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వెల్ వర్స్డ్ విత్ దిస్ కేస్. యూ హ్యావ్ టు హియర్ హిమ్. దెర్ ఇస్ నో అదర్ గో ఫర్ ఎలక్షన్ కమిషన్. అతను కాకుండా అనే హక్కు ఎలక్షన్ కమిషన్కి లేదు. లేని హక్కు కోసం ఎందుకు తాపత్రయపడుతున్నావు?